హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. తాలింపులో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు వేయించుకుని మిక్సీ పట్టుకుని వేయించుకున్నాను. ఎలాగైనా ట్రై చేయొచ్చు, వేయించుకుని మిక్సీ పట్టుకోవచ్చు, మిక్సీ పట్టుకుని అయినా వేయించుకోవచ్చు. రెండు టేస్ట్ అయితే యాజ్ యూజువల్ వచ్చింది. మీరు ఎట్లా కావాలంటే అట్లా ట్రై చేసుకోవచ్చు మీకున్న టైంని బట్టి. నేనైతే ఇట్లాగే ట్రై చేశాను. ఈ ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా సన్నసెగన బాగా వేయించుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, టమాటాలు కూడా అదే క్వాంటిటీలో 4 అయితే తీసుకున్నాను. రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల పులుపు ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ అనేది ఈక్వల్గా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ ఏగేలోపు బాండీలో మనం వంకాయల్ని 4 పక్షాలుగా కోసుకుని వేయించేసుకుని ఈ గ్రేవీలో అయితే వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాం కానీ చిక్కదనం అయితే కర్రీకి రాదు. ఆ చిక్కదనం కోసం మనమైతే ఫస్టే పొడి అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆ పొడిలో ఏమేమి వేసుకోవాలంటే ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు అయితే వేసుకోవచ్చు చిక్కదనం కోసం. ఇవన్నీ ఫైన్గా గ్రైండ్ చేసి పౌడర్ అయితే నేనైతే ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకున్నాను, తొందరగా అయిపోతుందని. మీరు కూడా అట్లాగే రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ గ్రేవీ వంకాయలకి బాగా పట్టింది అనుకున్నాక ఈ పౌడర్తో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే 10 మినిట్స్ పొయ్యి మీద ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.